అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ దివ్యాంగుల రిజర్వేషన్ కు సంబంధించిన జీవో నెంబర్ 29ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దివ్యాంగుల రిజర్వేషన్ల నిబంధనలను సవరిస్తూ 2018లో జారీ చేసిన జీవో నెంబర్ 10, 2019లో జారీ చేసిన జీవో నెంబర్ 96, ఈ ఏడాది వెలువడిన జీవో నెంబర్ 29ని సవాల్ చేస్తూ దాఖలైన 7 పిటిషన్లను కొట్టివేస్తూ విసభ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పిటిషన్ దాఖలులో ఆలస్యం కారణంగా హైకోర్టు సింగిల్ జడ్జ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాలపై మళ్లీ విచారణ జరపడం సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో తుది వాదనలు విన్న ధర్మాసనం 2022లో వెలువడిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దయిందని తెలిపింది. దీంతో గత ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని గుర్తు చేసింది. గత జూలై 7న తుదికి వెలువడిందని, మెరిట్ జాబితా వెలువడ్డాక పిటిషనర్లు కోర్టుకు రావడాన్ని తప్పుబట్టింది. జీవో 29ని అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయకపోవడం వల్ల ఆలస్యమైందన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేదని కోర్టు తెలిపింది. నోటిఫికేషన్ జారీ అయ్యాక సమాచార హక్కు చట్టం కింద జీవో కాపీని పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నాలు చేయలేదని తప్పుబట్టింది. గత నోటిఫికేషన్ మేరకు పరీక్ష నిర్వహించాలనే పిటిషన్లను గతంలోనే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి పాత నోటిఫికేషన్ మేరకు నిర్వహించాలనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదని, అందుకే పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. తమ తీర్పులో వెబ్ నోట్, డీకోడింగ్ వెబ్ నోట్ అంశాల జోలికి వెళ్లవద్దని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తదనంతరం పరిణామాలపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్ 1 నియామకాలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరైన కారణంగా వాల్యుయేషన్కు నెలల సమయం పట్టనుంది. దీంతో ఫలితాలు త్వరగా విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ప్రక్రియను వేగవంతం చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి లేదా మార్చిలో మెయిన్స్ ఫలితాలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నా అంతకు ముందే ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.